హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈ నెల 20న భీష్మ ఏకాదశి రాబోతుంది. ఇది మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ఇష్టమైన రోజు మాఘమాస శుక్లపక్షమిలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజు దుర్యోధనుడు భగవంతుడు వ్యాఖ్యమైన రోజు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం, విష్ణు సహస్రనామం, కురుక్షేత్ర సంగమం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అపన్యాసిపై ఉన్నాడు. ఈ నెల రోజులు గడిచి ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైంది కృష్ణుణ్ణి ప్రశ్నించారు. ప్రవళిక ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు, అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండి పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు గాస్తుడు ధర్మశాస్త్రాల్లో అవరోపాసన బట్టి పూర్తిగా ఆకలేసినప్పుడు చేస్తున్న మహనీయుడు. ఏ ధర్మ సందేశాన్ని నైనా ప్రవహించే తీర్చదగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్కరించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ నష్టాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుణ్ణి చెంతకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి ఆపేక్షంపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలతో గుచ్చుకొని పూర్తిగా శక్తిహీనుడైపోయాడు. మాఘమాసంలో ఎండుతూ నశించి తడుస్తూ మీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నారు. నన్ను తాను తలుసుకుంటే మరణం చెంతకు వస్తుంది. కానీ ఆ బాధను భరిస్తూ ఉత్తరాయణం వారి దాకా ఉండాలి అని కోరుకుంటూ ఏకాదశి నాడు దేహం నుంచి నిష్కరించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు. కృష్ణుడు పాండవులు అక్కడికి వచ్చిన తరువాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు, ధర్మ సందేశాలు, సూక్ష్మ విషయాలను తెలియజేస్తున్నారు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడు బోధించాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజు పుత్ర సంతానం కలిగిన వారు, అంటే కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పని చేయాలని పండితులు చెబుతున్నారు. ఒక్క కొడుకు ఉన్న 2, 3 కొడుకులు ఉన్న, ఎంతమంది కొడుకులు ఉన్నా సరే తప్పకుండా ఈ పరిహారం చెయ్యాలి అని పెద్దలు అంటూ ఉంటారు. మరి ఈ భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చెయ్యాలి, అలాగే కొడుకులు లేని వారు ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారతంలో భీష్ముడు చెప్పిన 3 చేపల కథను విందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాభారతంలోనూ పంచవ్రతం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషిని నడవడిక ఎలా ఉండాలో సూచించాలో, మరోవైపు లోక తీరు ఎలా ఉంటుందో తెలియజేస్తాడు. భారతంలో శాంతి స్వరూపుడు ఐశ్వర్యప ఉన్న భీష్ముడు ధర్మరాజు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథ సాగుతూ వాటిల్లో ఒకటి ఈ 3 చేపల కథను. అనగనగా ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు దీర్ఘదర్శి, పాపకాలజ్ఞుడు, దీర్ఘసూదన్. ఆలోచన నడవడికల్లో సరైన ఏవి మంచి మిత్రులు. నీరు నిండుగా ఉండి చెరువుల్లో చల్లగా ఆడుకోవడం, హాయిగా కాలం గడిపే. అయితే ఆ కాలం ఎప్పుడు
ఒకేలా ఉండదు కదా. వర్షాకాలం గడిచి శీతాకాలం గడిచి ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తుంది. వేడి నిప్పులు జరుగుతూ సాగిపోతున్నాయి. విపరీతమైన పరిస్థితి ముందుగానే గమనించి దీర్ఘదర్శి మిత్రులతో ఇద్దరులతో పిలిచి ఇలా చెప్పాడు. చూశారుగా మిత్రులారా, ఈ సంవత్సరం ఎండ విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకు చెరువులు ఎండిపోతున్నాయి. ఈ చెరువులో మనం ఉండడం ప్రమాదకరానికి ఇంకో చెరువులు పల్లంలోకి గల కాలువ మార్గంలో ఎండిపోయే పక్షంలో మనం బతికే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని ముందుగానే మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువులోకి ప్రయాణం శ్రేష్టకరం అని చెప్పాడు. ఆలోచన విన్న స్నేహితులు ఇద్దరు నవ్వుకున్నారు. వారిలో పాపతి కాలజ్ఞుడు వెనక్కి పూర్తిగా దీర్ఘదర్శకుడితో మొదలు పెట్టావా? ఎండాకాలం ప్రారంభమైంది, ఇక మొదలు పెట్టదేమిటి అని చూస్తున్నాను అని పగలబడి నవ్వి, అన్నిటికీ ముందే భయపడకు మిత్రమా. ప్రమాదం అనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడం దుఃఖదాయకం. ప్రమాదం ముంచుకొస్తే అప్పుడే ఆలోచిద్దాం. అప్పటిదాకా హాయిగా ఉండు, లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూతకుడు మాట్లాడుతూ, ఏమి అంటున్నావు? ఎక్కడ ఎండిపోయింది చెరువులు? సముద్రం చల్లగా వస్తుంది. అయినా ఇప్పుడే ఈ చెరువు ఎండిపోదు, మనకి ఆ ప్రమాదం రాదు అని తిరగకుండా ఎందుకు ఈ భయాలు అన్నీ? ఈ దీర్ఘరాశి మాటలను వారి రూల్కి కొట్టి పారేశాడు. తన మాటను వినిపించుకొని మిత్రులను ఇద్దరిని జాలిగా చూశాడు. ఉండడం ఎంతో మాత్రం క్షేమకరం కాదనుకొని పల్లం గల కాలువల్లో ప్రవాహంలో ప్రయాణించే వేరే చెరువులోకి చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచింది. చెప్పినట్లుగా చెరువులు నీరు క్రమక్రమంగా ఇనికిపోసాగింది. ఇలా గమనించిన జాలదారుడు చేపను వేటకు సిద్ధమయ్యారు. వీరు సరిగ్గా లేని చెరువుల్లో జలకు చేపలు ఇట్టే దొరికిపోతాయని గుర్తించి మరి ఇన్ని చేపల కోసం చెరువులో అల్లకల్లం చేయసాగారు. ఇదంతా చూసి ప్రాప్తి కాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు. జాలరి చేతికి చిక్కితే ఇంకో సంగతి కానీ ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోట్లో పట్టుకొని చచ్చిన దానిలా వేలాడుతాను. అట్టి చాపను మట్టికి వదిలించుకునేందుకు చాలా ఇప్పుడు మంచినీటిలో చేపని కూడా ముంచి తీస్తాడు. అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి చేరుకుంటాను. అతని నుంచి సురక్షితమైన ఇంకో చోటికి చేరుకొని ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్లుగానే చేశాడు. చేపల గుత్తితో కలిసి పట్టుకొని నటించాడు. పాప్తి కాలజ్ఞుడు జాలి మరియు చేపలను పట్టుకొని అక్కడి నుండి ముందుకు నడిచి బురద తేట నీటిలో కొలను దగ్గర చేరుకున్నాడు. అలసిపోయాడు. దాహం అనిపిస్తే దోసిట నీరు పట్టుకొని తాగాడు. ఆ తర్వాత తాను తెచ్చిన చేపలను గుత్తితో ఎత్తి చూశాడు. చేపలకు బురదగా ఉన్నాయి. వాటిని బురద పోగొట్టేందుకు చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు. జాలానికి గుత్తికి ముంచడం ఆలస్యం. పాప్తి కాలజ్ఞుడు చల్లగా నీటిలోకి చేరుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకున్నాడు. మేల్కొనకుండా ప్రార్థన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకోకుండా ఈరోజు గడిపేస్తే చివరి వరకు చనిపోయాడు. మరొకరికి హానికరమయ్యాడు. ఆహారమైపోయాడు. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రాణం మీదకి వచ్చే ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు రాగా ఆపదలను ముందే పసిగట్టే ప్రయాణం చేయలేని అజ్ఞానులు నీటిలో సూత్రిన ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తూ ఉంటారు. నేను తెలివితేటల గలవాణ్ణి, అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యం ఉండేవాడు కొత్త కాలజ్ఞ ప్రాణ సంఘటనలో పెడతారు.
రాక ప్రమాదాన్ని ముందే ఊహించి జాగ్రత్త పరులు ఖచ్చితంగా లేకుండా హాయిగా సుఖంగా ఉండగలరు. ధర్మరాజు తన కర్తవ్యాన్ని ముందుగా చూపుతో ఏ విధంగా నిర్వర్తించాడో తెలియజేస్తారు. ఈ వీడియోలోకి వస్తే భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్న వారు తప్పక ఈ పని చెయ్యాలి శాస్త్ర పండితులు చెప్తున్నారు. కొడుకులు ఉన్నవారు ఎందుకు చెయ్యాలి అంటే మన దేశంలో పుత్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటున్నారు. వంశం నిలబడుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. కొడుకుల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. పుట్టినా పర్వాలేదు, ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక్క మగ పిల్లవాడైనా సరే పుట్టాలని, అప్పుడు తమ వంశం నిలబడుతుందని అందరూ భావిస్తూ ఉంటున్నారు. కొడుకుల వలన వంశాభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం ఆడ సంతానమే ఉన్నవారు మగ పిల్లలు ఉన్నవారు చూసి అసూయపడుతూ ఉంటారు. అందుకే ఈ మగ పిల్ల ఉన్నవారు తల్లిదండ్రులు ఆ పిల్లలకు కోసం అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. వారి జాతకాలను పండితులకు చూపిస్తూ ఉంటారు. ఇలా కొడుకుల కోసం తల్లిదండ్రులు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు. వారు ముసలి వాళ్ళు అయ్యాక వారి కొడుకులు కూడా వారి మీద అంతే శ్రద్ధ చూపాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొడుకులు ఉన్నవారు భీష్మ ఏకాదశి రోజు తప్పకుండా ఒక పని చెయ్యాలి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. కొడుకులున్న తండ్రి ఈరోజు భీష్మ పరతనాన్ని వదిలేయాలి. అంటే కొడుకులు ఏ విధంగా కొడుకులు ఉన్న దగ్గర ఉంచుకొని భీష్మ తర్పణం వదలండి. ఇలా చేస్తే మీ కొడుకు మంచి వృత్తిలోకి వస్తాడని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భీష్మ తర్పణం వదలండి. అలాగే మీ కొడుకులు కొంచెం పెద్దవారైతే కొడుకులతో వదిలించండి, భీష్మ తర్పణం వదిలించండి. ఎందుకంటే తండ్రి ఉన్నవారు కూడా భీష్మ తర్పణం వదలవచ్చు. మరి ఆ తర్పణం ఎలా వదలాలి అంటే దక్షిణాయ దిక్కు వైపు తిరిగి 3 సార్లు నువ్వులను కలిపిన నీటిలో దస్తుల్లో వదిలి భీష్మాన్ని తలుచుకోండి. అయితే ఇలా ఈ తర్పణం వదిలేస్తే చాలా మంచి జరుగుతుంది గనుక కొడుకులు ఉన్నవారు తప్పక మీ కొడుకులతో భీష్మ తర్పణాన్ని వదిలించండి. అలాగే తండ్రులు కూడా భీష్మ తర్పణాన్ని వదలండి. మన సాంప్రదాయాలను మీ కొడుకులకు అలవాటు చేయండి. దాని వలన మీరు గతించిన తరువాత మీ కొడుకులు కూడా వదిలేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది గనక చేస్తారు. ఈలోపు భీష్మ పితామహుడికి తర్పణం వదలండి. ఇలా తర్పణాలు విడిస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే తల్లులు ఈ భీష్మ ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన దీపం పెడితే కొడుకులకు మంచి వృద్ధిలోకి వస్తారని శాస్త్రంలో ఉంది. మరి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ఏమీ లేదు. ఈరోజు చక్కగా చిటికెడు బియ్యం, పసుపు, దాన్ని బెల్లం కలిపి పసుపు రంగులో ఉండే ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పసుపు ప్రమిదను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర ఫోటో ముందు ఉంచి ఆవు నెయ్యి దీపం వెలిగించి ఒకసారి మీ కొడుకుల వృత్తిలోకి రావాలని మనసారా కోరుకోండి. ఈ పసుపు దీపం వలన మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఈ 2 పరిహారాలు చేస్తే ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్.